నమస్తే. మీరు చూస్తున్నది క్యాపిటల్ అమరావతిలో ఉన్నటువంటి సిఆర్డీఏ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్. అమరావతి నుండి తుళ్ళూరు వెళ్ళే 100 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని క్యాపిటల్ కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ప్రైమ్ లొకేషను 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. సైట్ వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. గజం 30,000 రూపాయలు. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో సీడ్ యాక్సెస్ రోడ్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. టెంపుల్ అమరావతి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 3 కిలోమీటర్లు. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 3 కిలోమీటర్లు. చాలా దగ్గరగా క్యాపిటల్కి అందరికీ అందుబాటులో ఉండే లొకేషన్. ఫాస్ట్గా రీసేల్ వాల్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సైట్ డెవలప్మెంట్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నది. మొత్తం 50 ఎకరాల వెంచరు. గజం 30,000 రూపాయలు. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త వెంచర్ల గురించి ముందుగానే మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతిలో హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. 2 భవనాలకు 1,816 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ నెల 17 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చిన సిఆర్డీఏ అదే రోజు సాంకేతిక బిడ్ తెరవనుంది. తర్వాత ఫైనాన్షియర్లు బిడ్లు అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది. హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. 768 కోట్ల రూపాయల అంచనాతో శాసనసభ, 1,048 కోట్ల అంచనాతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు ఏజెన్సీల నుంచి శనివారం బిడ్లు పిలిచింది. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్ను తెరవనున్నారు. తర్వాత ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ భవనం విభిన్నంగా ఉండడంతో గుత్తేదారుల కోరిక మేరకు పోస్టర్స్ సంస్థతో ఇటీవల సిఆర్డీఏ వర్క్ షాప్ నిర్వహించింది. భవనం ఆకృతులు, నిర్మాణ శైలిపై అవగాహన కల్పించింది. అసెంబ్లీ భవనాన్ని అమరావతి ప్రభుత్వ భవన సముదాయంలోని సూపర్ బ్లాక్ ఈలో నిర్మించనున్నారు. 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ రూపుదిద్దుకోనుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 3 అంతస్తులతో అసెంబ్లీ భవనాన్ని విభిన్నంగా రూపొందించారు. లండన్ కు చెందిన పోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది. పైన ఎత్తైన శిఖరం ఆకారంలో ఆకృతి ఉంటుంది. అందులో పైకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా ప్రణాళిక చేశారు. 2018లో టీడీపీ హయాంలో ఈ భవనానికి అంచనాలు రూపొందించిన సమయంలో 555 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడం వల్ల అంచనా వ్యయం 768 కోట్ల రూపాయలకు చేరింది. మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాలు, క్యాంటీన్లు, సెంట్రల్ హాలు, లైబ్రరీ ఉంటాయి. రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు, సభ్యుల లాంజ్, అసెంబ్లీ, కౌన్సిల్ల హాళ్లు, శిక్షణ కేంద్రం వంటివి రానున్నాయి. మూడో అంతస్తును నగరాన్ని చూసేందుకు ఉద్దేశించారు. మరోవైపు హైకోర్టు శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో నిర్మించనున్నారు. మొత్తం 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు రానుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 7 అంతస్తులతో భవనాన్ని డిజైన్ చేశారు. 7వ అంతస్తులో పూర్తిస్థాయి కోర్టు సమావేశ మందిరం, డైనింగ్ హాల్, సువిశాల గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు. గతంలో అంచనా వ్యయం 860 కోట్లు కాగా 2019 ఫిబ్రవరి 3న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం వల్ల పనులు నిలిచిపోయాయి. తాజా అంచనా ప్రకారం ఈ భవన నిర్మాణ వ్యయం 1,048 కోట్లకు చేరింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రాజధానిలో వివిధ భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా సిఆర్డీఏ అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే రాజధానిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం టెండర్లు పిలిచారు. ఎన్సీసీ, ఎల్ఎన్టీ, మెగా వంటి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఈ టెండర్లలో ఎవరి పేర్లు ఖరారవుతాయో చూసి వచ్చే నెల 8వ తేదీన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మార్చి 15వ తేదీ నుంచి పనులు ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 5 సచివాలయ టవర్లను డయాగ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. రాజధానికి జాతీయ రహదారితో కనెక్టివిటీ కోసం E13, E15 రోడ్లను జాతీయ రహదారితో కలపాలని నిర్ణయించారు. ఇందుకోసం 7.50 ఎకరాల భూసేకరణ జరిపితే సరిపోతుంది అని కూడా సిఆర్డీఏ నిర్ణయానికి వచ్చింది. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు సీఎం కొన్ని సవరణలు సూచించడంతో కన్సల్టెంట్లు ప్రస్తుతం ఈ పనులు పూర్తి చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో 100% పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రాజధానిలో ఇప్పటికే 70 నుంచి 90% నిర్మాణం పూర్తి చేసుకున్న